నేను 25 లక్షల రూపాయలు పెట్టి ఎలక్ట్రిక్ కార్ కొన్నాను. కానీ సొసైటీ వాళ్ళు నన్ను బేస్‌మెంట్‌లో ఛార్జింగ్ పెట్టుకోవద్దని చెప్తున్నారు. ఇది కేవలం ఒక్కళ్ళ ఇష్యూ కాదు. భారతదేశంలో వేలాది ఈవీ కార్ల కస్టమర్ల పరిస్థితి ఇదే. ఎవరైనా ఒక ఎలక్ట్రిక్ కార్ కొనేటప్పుడు వాళ్ళు ఏమని ఆలోచిస్తారంటే ఇంటి వద్దనే మనం ఎలక్ట్రిక్ కార్‌ని ఛార్జింగ్ పెట్టుకుంటే తక్కువ ధరకే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఉదయాన్నే మనం కార్ ఫుల్‌గా బ్యాటరీ ప్యాక్ ఛార్జ్ అయ్యి ఉంటుంది. మనకు నచ్చిన టైంలో ఎలక్ట్రిక్ కార్‌ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. బట్ కార్‌ని డెలివరీ తీసుకున్న తర్వాత ఈ పరిస్థితి వేరేగా ఉంటుంది. అపార్ట్మెంట్ కానివ్వండి, సొసైటీస్ కానివ్వండి, ఫైర్ కన్సర్న్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే పార్కింగ్ రిలేటెడ్ ఇష్యూస్ చెప్తూ అసలు చార్జర్స్ నే ఇన్స్టాల్ చేయనివ్వట్లేదు. ముఖ్యంగా రీసెంట్ గా హర్యానాలో ఒక సర్క్యులర్ అయితే వచ్చిందనమాట ఛార్జింగ్ స్టేషన్స్ గురించి. ఈ సర్క్యులర్ వచ్చిన కాడి నుంచి ఈ ఇష్యూ మరింత పెద్దదిగా అయింది. గుర్గాం, ఫైరదాబాద్, నోయిడా వంటి ప్లేసెస్ లో కూడా నోటీసులు అయితే ఇస్తున్నారు చార్జర్స్ ని రిమూవ్ చేయాలని చెప్పి. బట్ ఎప్పుడైతే ఈ నోటీసులు వచ్చినాయో ఛార్జింగ్ స్టేషన్స్ ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో ఈవీ కస్టమర్స్ పానిక్ అవుతున్నారు. బట్ నిజంగా హర్యానా ప్రభుత్వం ఇలాగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ని బ్యాన్ చేయాలని చెప్పి ఏమైనా నోటిఫికేషన్ పంపిందా లేదా? ఇందులో ఉన్న నిజం ఎంత? అలానే లీగల్ గా ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి నిజంగా ఇలా ఛార్జింగ్ స్టేషన్స్ కనుక ఆపేస్తే? ఈ పర్టికులర్ స్టోరీ వెనకాల ఉన్న నిజాలేంటో ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. 2026 సంవత్సరం ఏప్రిల్ 29వ తారీఖున హర్యానా ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారన్నమాట. ఈ నోటిఫికేషన్ ధోరణి గురించి అంటే ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన సేఫ్టీ నార్మ్స్ గురించి, అలానే ఫైర్ సేఫ్టీ రిలేటెడ్ గా కొన్ని నార్మ్స్ గురించి ఒక డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేశారన్నమాట. బట్ ఎప్పుడైతే ఈ సర్క్యులర్ వచ్చిందో దాన్ని కాస్త నెగిటివ్ గా ప్రచారం చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో ఎలా వెళ్ళిపోయిందంటే హర్యానా ప్రభుత్వం ఛార్జింగ్ స్టేషన్స్ ముఖ్యంగా సొసైటీస్ లో కానివ్వండి, కింద బేస్మెంట్ లో ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టకుండా బ్యాన్ చేశారని చెప్పి ఫస్ట్ వాట్సాప్ గ్రూప్ లో ఈ మెసేజ్ అనేది స్ప్రెడ్ చేశారన్నమాట. అంతేకాకుండా కొన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్ లో ఏంటంటే ఎన్ఓసి రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా కొన్ని పానిక్ రిలేటెడ్ గా మెసేజ్ అయితే స్ప్రెడ్ చేశారు. అంతేకాకుండా ఎగ్జిస్టింగ్ గా ఉన్న బేస్మెంట్ లోని చార్జర్స్ ని రిమూవ్ చేయాలని చెప్పి చాలా మంది ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ అపార్ట్మెంట్ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ ఓనర్స్ కి చెప్పి ఈవెన్ వాళ్ళ బేస్మెంట్ లో పెట్టిన ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయించేశారు అన్నమాట. మీరు దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉంటారు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏమైందంటే ఒక హర్యానా ప్రభుత్వం పంపించిన నోటిఫికేషన్ సర్క్యులర్ ఒకటైతే అక్కడ స్ప్రెడ్ అయిన విధానం మరోలా ఉందన్నమాట. ఎప్పుడైతే ఈ సర్క్యులర్ బయటకు వచ్చిందో వీళ్ళకి ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రోజుకి 150 రూపాయల నుంచి 300 రూపాయలు అడిషనల్ గా వీళ్ళు డబ్బులు పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. ఎందుకంటే వీళ్ళ చార్జర్స్ ని రిమూవ్ చేయడం వల్ల వాళ్ళ అపార్ట్మెంట్స్ కింద బేస్మెంట్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకోలేని పరిస్థితి. దీంతో వీళ్ళు ఏం చేస్తున్నారు, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గరకు వెళ్ళడం, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర వెళ్ళి అదనంగా వాళ్ళు డబ్బులు పే చేసి, అంటే వీళ్ళ బేస్మెంట్ లో ఛార్జింగ్ ఫెసిలిటీ ఉన్నప్పటికీ ఆ చార్జెస్ ని రిమూవ్ చేసేయడం వల్ల వీళ్ళ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ కి వెళ్ళి నెలకి ఇంకొక 4000 రూపాయల నుంచి 6000 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇంకొక సమస్య ఏమి ఏర్పడిందంటే ఎక్కువ మంది ఒకేసారి ఛార్జింగ్ స్టేషన్ దగ్గర రావడం వల్ల అక్కడ పార్కింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చినాయి. అప్పటి వరకు ఒక ఛార్జింగ్ స్టేషన్ దగ్గర 2 కార్స్ వచ్చాయి అనుకోండి, సడన్ గా ఒక 10 కార్లు 12 కార్లు వచ్చేసరికి అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ కి ఛార్జింగ్ యూజ్ చేసుకోవడానికి కూడా పార్కింగ్ లేని పరిస్థితి ఏర్పడింది అనమాట. అయితే ఈ పరిస్థితి కేవలం ఒక్క హర్యానాలోనే కాదనమాట. ముంబై కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఇలా కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి డిస్ప్యూట్స్ అనేవి బయటపడినాయి అనమాట. అయితే ఇక్కడ హర్యానా రూల్స్ ఏం చెప్తున్నాయి, నిజంగా ఛార్జింగ్ స్టేషన్స్ ని వీళ్ళు బ్యాన్ చేశారా అంటే చాలా మంది వాట్సాప్ లో పూర్తిగా వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్ పెట్టారో దాన్ని పూర్తిగా చదవకుండానే ఆ మెసేజెస్ ని ఫార్వర్డ్ చేస్తూ ఒక కంక్లూజన్ కి అయితే వచ్చేసారు అనమాట. సో ఆ డాక్యుమెంట్ లో ఏముందంటే మనకి అపార్ట్మెంట్స్ లో లేకపోతే మనకి సొసైటీస్ లో పోడియం లెవెల్స్ అంటారు, లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్స్ అంటారు, లేకపోతే స్టిల్ట్ ఓపెన్ పార్కింగ్ అంటారు, బేస్మెంట్ అంటారు, అలానే బేస్మెంట్ టు లోయర్ అంటారు. ఇలా డిఫరెంట్ లెవెల్స్ అయితే ఉంటారు అంటే ఇక్కడ కార్స్ అయితే పార్కింగ్ చేస్తూ ఉంటారు. ఈ పార్కింగ్ లెవెల్స్ లో ఆ డాక్యుమెంట్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే సేఫ్టీ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తూ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఆపరేట్ చేసుకోవాలని చెప్పారు. ఇక్కడ మీరు పోడియం లెవెల్లో కానివ్వండి, గ్రౌండ్ ఫ్లోర్ స్లాట్స్ లో కానివ్వండి, స్టిల్ట్ ఓపెన్ పార్కింగ్ కానివ్వండి, ప్రతి చోట కూడా ప్రాపర్ వెంటిలేషన్ పెట్టాలి, ఫైర్ సేఫ్టీ స్టాండర్డ్స్ అయితే పాటించాలి, అలాగా ఫైర్ ఎస్టింగ్విషర్స్ లాంటివి అక్కడ సేఫ్టీగా నార్మ్స్ అనేది పాటించాలని చెప్పి గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎక్కడా కూడా ఆ డాక్యుమెంట్ లో ఛార్జింగ్ స్టేషన్స్ ని రిమూవ్ చేసేయాలి అనే పాయింట్ యూజ్ చేయాలి. దానికి కొన్ని క్లాజెస్ కూడా ఉన్నాయి, తర్వాత మీకు అది చెప్తాను. సో ఇక్కడ మెయిన్ గా వీళ్ళు ఫోకస్ చేసిందంటే మెకానికల్ గా ఫోర్స్డ్ వెంటిలేషన్ లాంటిది పెట్టాలి, అలానే చార్జర్స్ పైన స్ప్రింక్లర్స్ లాంటివి అయితే పెట్టాలి సేఫ్టీ కోసం, అలానే ఇంటిగ్రేటెడ్ స్మోక్ మరియు థర్మల్ సెన్సార్స్ అయితే ఏర్పాటు చేయాలి, ఫైర్ రేటెడ్ హీట్ బ్యారియర్ షీల్డ్స్ అయితే ఏర్పాటు చేసేయాలి. సో ఈ సేఫ్టీ గైడ్ లైన్స్ ని పాటిస్తూ
పాటిస్తూ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే నిర్వహించుకోవాలి అని చెప్పి దాని యొక్క సారాంశం అనమాట, ఈ డాక్యుమెంట్ యొక్క సారాంశం. అలానే ఈ డాక్యుమెంట్ లో కొన్ని వాటికి రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. అలా అంటే కొన్ని ప్లేసెస్ లో మాత్రం ఛార్జింగ్ స్టేషన్స్ వాడకూడదు అని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా 3 పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. మెకానైజ్డ్ స్టాకర్స్, అంటే కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే పార్కింగ్ చాలా లిమిటెడ్ గా ఉండడం వల్ల ఒక లిఫ్ట్ లాంటిది పెట్టి కార్స్ ని షిఫ్ట్ చేస్తూ ఉంటారు ఒక ప్లేస్ కి ఇంకో ప్లేస్ కి. అలాంటి ప్లేసెస్ లో చార్జెస్ అయితే పెట్టకూడదు, ఎందుకంటే ఏమన్నా ఫైర్ ఇన్సిడెంట్ లాంటివి జరిగితే మిగిలిన వెహికల్స్ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ లో వద్దని చెప్పారు. నెక్స్ట్ రోబోటిక్ టవర్స్ అన్నమాట. సో ఇక్కడ చాలా వరకు ఆపరేషన్స్ అన్ని కూడా రోబోట్స్ అయితే చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి ప్లేసెస్ లో వద్దని చెప్పారు. నెక్స్ట్ ఆటోమేటెడ్ కారోసెల్స్, అంటే ఇక్కడ మూవింగ్ ప్లాట్ఫామ్స్ ర్యాక్స్, ఇలాంటి బేస్మెంట్స్ లో కొన్ని మూవింగ్ ప్లాట్ఫామ్ ర్యాక్స్ లాంటివి అయితే ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి పెట్టద్దని చెప్పారు. అంటే ఇక్కడ మీరు ఈ పాయింట్స్ అన్ని గమనించిన తర్వాత ఇక్కడ ఎక్కడ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఎక్కడ కూడా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టకూడదు అని ఎక్కడ రూల్ అయితే లేదనమాట. కేవలం ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే హైలైట్ చేశారు. కొన్ని ప్లేసెస్ లో కొన్ని ఎగ్జామ్షన్స్ అయితే ఇచ్చారు. పార్కింగ్ ప్లేసెస్ లో పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. బేస్మెంట్ ఏరియాస్ లో కూడా మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని మాత్రం క్లారిటీగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. కానీ మరి ఎందుకు ఆ సొసైటీస్ లో హైయర్ అథారిటీస్ వాళ్ళు ఎందుకు దీన్ని రిజెక్ట్ చేస్తున్నారంటే కొన్ని కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్, ఫైర్ సేఫ్టీ ఫియర్. ఇన్ కేస్ వెహికల్లో పర్టికులర్ ఎలక్ట్రిక్ కార్ లో కానివ్వండి, ఈవీ వెహికల్స్ లో లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి, ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి భయంతో చాలా మంది ఇలాగ బ్యాన్ చేయాలి, అంటే మేము అప్రూవల్ ఇవ్వలేము అని చెప్పి చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ పెట్టిన రూల్స్ లో కొన్ని వాటిని వక్రీకరిస్తూ దాన్ని నెగిటివ్ గా అయితే చూపిస్తున్నారు అనమాట. రెండోది ఫైర్ ఎన్ఓసి కన్సర్న్ అనమాట. అంటే సొసైటీలో కొంతమంది మెంబర్స్ అయితే ఉంటారు. అంటే ఓవరాల్ గా కొన్ని 100 కుటుంబాలు లేకపోతే 200 కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, దాన్ని మెయింటైన్ చేసే ఒక 2-3 అయితే ఉంటారు. సో వీళ్ళకి ఎన్ఓసి అయితే ఉంటారు అనమాట. ఆ ఎన్ఓసిలో కొన్ని రూల్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారు. సో ఇన్ కేస్ తెలియకుండా ఒక వెహికల్ లాంటిది ఏమైనా ఫైర్ అయింది అనుకోండి, దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ అంతా కూడా వీళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది అనమాట, ఆ సొసైటీకి సంబంధించిన మెంబర్స్ మీద. అందుకని కూడా వీళ్ళు ఫైర్ ఎన్ఓసి సంబంధించిన కన్సర్న్ వాళ్ళు కూడా ఇలా చార్జర్స్ ని రిమూవ్ చేయమని చెప్తున్న పరిస్థితి. నెక్స్ట్, ఎలక్ట్రికల్ ఓవర్లోడ్ అనమాట. ఎక్కువగా ఇప్పుడు సొసైటీస్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్షన్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది ఈవీ వెహికల్స్ ని అక్కడ పెట్టేసరికి ఆ వెహికల్స్ కావాల్సిన ట్రాన్స్ఫార్మర్ పవర్ కూడా పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దానికి వీళ్ళ బడ్జెట్ కూడా పెరుగుతుంది కాబట్టి వీళ్ళు ఆ ఎలక్ట్రికల్ ఓవర్లోడ్ అయ్యే అవకాశం ఉంటుందని కాబట్టి దీన్ని రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి అనమాట. నెక్స్ట్, అప్గ్రేడ్ కాస్ట్ డిస్ప్యూట్. సో ఎప్పుడైతే ఛార్జింగ్ స్టేషన్స్, అంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో అక్కడ సొసైటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 30-40 ఎలక్ట్రిక్ కార్లు అక్కడ ఉన్నాయనుకోండి, దానికి కావాల్సిన కేబుల్స్ లాంటివి కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దాని వల్ల కూడా వెనకడుగు అయితే వేస్తున్నారు అన్నమాట. అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే, మరి గవర్నమెంట్ అసలు ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టకూడదు, ఇలాగా సొసైటీస్ లో లేకపోతే బేస్మెంట్స్ లో పెట్టకూడదు అని ఉందా అంటే, 2026 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఏదైతే సర్క్యులర్ ఇచ్చిందో ఆ డాక్యుమెంట్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేసిన విషయం అంటే, కొన్ని పర్టికులర్ ప్లేసెస్ లో ఖచ్చితంగా ఈవీ వెహికల్స్ కి ఛార్జింగ్ స్టేషన్ ఫెసిలిటీ అయితే ఉండాలి అని క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఛార్జింగ్ స్టేషన్స్ ఖచ్చితంగా ఉండాలి, ఆ అడాప్షన్ జరగాలి అనే పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు. ఎక్కడ కూడా గవర్నమెంట్ వ్యతిరేకంగా ఈవీ వెహికల్స్ కి ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టకూడదు అనే పాయింట్స్ అయితే మెన్షన్ చేయలేదు. సేఫ్టీకి మాత్రం కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోండి అనే పాయింట్స్ మాత్రం మెన్షన్ చేశారు. అలా ఎందుకు సేఫ్టీ కోసం తీసుకున్నారంటే కూడా, టెంపరేచర్ పెరిగే కొద్దీ దానికి బ్యాటరీ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది అనుకోండి, దాన్ని కంట్రోల్ చేయడం కోసం డెడికేటెడ్ సీలింగ్ లాంటిది పెట్టాలని చెప్పి, నెక్స్ట్ కోటెడ్ ఫైర్ బ్లాంకెట్స్ లాంటివి యూజ్ చేయడం, ఫోర్స్డ్ డైనమిక్ ఎయిర్ ఎగ్జాస్ట్ లాంటివి యూజ్ చేయడం, ఇలాంటి కొన్ని పాయింట్స్ అనేది సజెస్ట్ చేస్తున్నారంట గవర్నమెంట్. ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క బ్యాటరీ హీట్ లాంటిది కూడా కంట్రోల్ అవుతుంది అనేది గవర్నమెంట్ యొక్క వాదన. అంటే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సేఫ్టీ కన్సర్న్స్ లో పాయింట్ అయితే ఒకటి ఉందన్నమాట. తర్వాత ప్రశ్న ఏంటంటే, లీగల్ గా ఎవరైనా ఈవీ కార్ ఓనర్ కానివ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్ ఓనర్ కానివ్వండి, వాళ్ళ సొసైటీ బేస్మెంట్స్ లో ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకునే హక్కులు వాళ్ళకు ఉన్నాయా లేవంటే, క్లియర్ గా వాళ్ళకైతే హక్కులు అయితే ఉన్నాయన్నమాట. సో బట్ దానికంటూ కొన్ని గైడ్ లైన్స్ అయితే ఫాలో అవ్వాలి. లైక్ ఎక్స్క్లూజివ్ డీడెడ్ పార్కింగ్ ఓనర్షిప్ అయితే ఉండాలి. అలానే ఇండిపెండెంట్ యూటిలిటీ సబ్మీటర్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, జీరో స్ట్రక్చర్ లేఅవుట్ డ్యామేజ్ రిస్క్ లాంటివి మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, సిఏ లేదంటే బిఎస్ సర్టిఫైడ్ పవర్ కేబుల్ నే వాళ్ళ చార్జర్ లో ఆ పర్టికులర్ సర్టిఫైడ్ కేబుల్స్ నే వాడాలన్నమాట. సో ఇవన్నీ వాడితే గనక లీగల్ గా వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. వాళ్ళు చార్జర్స్ ని కానివ్వండి, వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. బట్ ఇందులో ఏ ఒక్క పాయింట్ అయినా మిస్ చేసినా కూడా లీగల్ గా ఆ చార్జర్ పెట్టకుండా రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అగైన్ వీటి సేఫ్టీ కోసం మాత్రమే గవర్నమెంట్ అయితే రూల్స్ అయితే ఫామ్ చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు తర్వాత ప్రశ్న చూసుకున్నట్లయితే, గవర్నమెంట్ ఏమన్నా కొన్ని అబ్జెక్షన్స్ పెడుతుందా ఇలాగ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టినప్పుడు, లేకపోతే హైకోర్టులో ఏమన్నా తీర్పులు లాంటివి వచ్చినాయి అంటే గనక, బాంబే హైకోర్టు ఒక కేసులో ఏమైనా తీర్పు ఇచ్చిందంటే గనక, ఇలాంటి డాక్యుమెంట్స్, అంటే మీరు పలానా ఒక పాలసీస్ లేనప్పటికీ మీరు క్లియర్ గా ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వెహికల్
కస్టమర్ ఉంటే వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు, ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకోవాలని చెప్పి క్లియర్ గా తీర్పు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఫైర్ సేఫ్టీ సంబంధించిన సేఫ్టీ రూల్స్ ని పాటిస్తూ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు, అందులో తప్పు అయితే లేదని చెప్పి ఈవెన్ బాంబే కోర్టు సంబంధించిన తీర్పు కూడా క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో దానికోసం బేసిక్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ మరియు ప్రికాషన్స్ అనేది మాత్రం పాటించాలన్నమాట. కానీ ఇక్కడ సొసైటీ లెవెల్లో కొన్ని ఇష్యూస్ ఏమని చెప్తున్నారంటే కనుక, ఒక వెహికల్ కాకుండా 5 వెహికల్స్, 10 వెహికల్స్, 20 వెహికల్స్ ఎప్పుడైతే పెరుగుతూ వస్తున్నాయో రియల్ టైమ్ లో ట్రాన్స్ఫార్మర్ యొక్క డిమాండ్ పెరిగిపోతుంది, దానివల్ల పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఈవెన్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్తున్న వాదన అనమాట. సొసైటీ వాళ్ళు చెప్తున్న ఇష్యూస్. దానికోసం స్మార్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ యూజ్ చేయాలి, అలానే మిడ్ నైట్ ఆఫ్ పీక్ షెడ్యూల్ అయితే యూజ్ చేయాలి, అలానే గ్రిడ్ అప్గ్రేడ్ ఫండ్, వీటికి క్లియర్ గా సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి సొల్యూషన్స్ యూజ్ చేస్తే ఇలాంటి ఇబ్బందుల నుంచి కూడా వెనక్కి వెళ్లే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే మరి ఇలా సొసైటీస్ లో కానివ్వండి, అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకోవాలంటే ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలంటే కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. రిటర్న్ అప్లికేషన్ లాంటిది అయితే ఒకటి మెన్షన్ చేయాలి, అదే RWA స్టాండర్డ్ టెంప్లెట్ అనేది అంటారు అనమాట. ఆ తర్వాత సప్లై సేఫ్టీ కంప్లైంట్స్ ఫైల్ అయితే ఉండాలి. నెక్స్ట్ CA లైసెన్స్డ్ ఎలక్ట్రీషియన్ తోనే ఆ పర్టికులర్ ఛార్జర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ కుదిరితే ఎవరైతే ఒక 3-4 కస్టమర్స్ ఉంటే, లేకపోతే 10 మంది కస్టమర్స్ ఉంటే వాళ్ళందరూ కలిపి ఒక యూనిటీగా ఒక కంప్లైంట్ లాంటిది ఫామ్ చేసుకోవాలి. చివరిగా వాళ్ళు ఏమైనా లీగల్ గా వెళ్దాం అనుకుంటే కోర్టుని ఆశ్రయిస్తే కనుక వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అప్రూవల్ వస్తుందని చెప్పి గవర్నమెంట్ కూడా, అంటే కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తుంది అనమాట. అలానే ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో అది కేవలం హర్యానా ప్రాంతంలో మాత్రమే జరుగుతున్న ఇష్యూ కాదనమాట. చాలా ప్లేసెస్ లైక్ బెంగళూరు కానివ్వండి, నోయిడా, పూణే, ముంబై, హైదరాబాద్, ఇలా చాలా ప్లేసెస్ లో ఇలాంటి బేస్మెంట్ లో ఛార్జింగ్ పెట్టకుండా ఆపుతున్న కొన్ని నిర్ణయాలు లాంటివి అయితే జరుగుతున్నాయి అనమాట. అక్కడ ఈవీ కస్టమర్స్ రియల్ గానే ఇలాంటి కొన్ని ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్నట్టుగా లైవ్ ఎగ్జాంపుల్స్ లో కొన్ని ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ ద్వారా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. బట్ ఎప్పుడైతే ఇలాంటి నార్మ్స్ లాంటివి వస్తాయి, అలాంటి కొన్ని నెగిటివ్ స్పెక్యులేషన్ జరుగుతాయి కనుక కొత్తగా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ కొందాం అనుకుంటే వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు ఈ ఇష్యూస్ వస్తున్నాయి, రేపు పొద్దున మనకు కూడా ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవద్దని చెప్తే కనుక బయటే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఇష్యూస్ కన్నా బదులు ఏ డీజిల్ కో పెట్రోల్ కార్ కో వెళ్ళటం బెటర్ కదా అనే కొన్ని కస్టమర్స్ యొక్క మైండ్ సెట్ మీద కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనమాట. బట్ ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూసిన తర్వాత ఎవరైనా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలంటే మనం కొనుక్కోకపోవడం కరెక్టా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో 100% మీరు ఈ టైంలో ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవడం అనేది రైట్ డెసిషన్ అండి. కాకపోతే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే సిస్టమ్ లో కొంత తెలియని అవగాహన వల్ల కొంతమంది ఒక డాక్యుమెంట్ లాంటిది కానివ్వండి, లేదంటే ఒక సర్క్యులర్ వస్తే దాన్ని నెగిటివ్ గా ప్రచారం చేయడం వల్ల ఈవీ ఓనర్స్ కొంతమంది అయితే సఫర్ అవుతున్న మాట అయితే వాస్తవం అనమాట. బట్ దాన్ని పట్టుకుని మన ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే ఇప్పుడు ఇబ్బందులు ఫేస్ చేస్తాం అనేది మాత్రం ఒక అపోహ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ సిస్టమ్ రిలేటెడ్ గా కొన్ని డిఫెక్ట్స్ లాంటివి అయితే ఉన్నాయన్నమాట. దానివల్లే ఎగ్జిస్టింగ్ ఆన్ ఈవీ కస్టమర్స్ వరకు కొంతమేరకు సఫర్ అవుతున్న విషయం అయితే మాత్రం వాస్తవం. ఇక చివరిగా ఇండియాలోని అర్బన్ ప్లేసెస్ లో ఈవీ కొన్న కస్టమర్స్ చాలా మంది అపార్ట్మెంట్స్ లో అయితే నివసిస్తున్నారు, లేదంటే సొసైటీ బిల్డింగ్స్ లో అయితే నివసిస్తున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా ఛార్జర్స్ అనేవి అవసరం అనమాట. ఒకవేళ వాళ్ళకి గనక వాళ్ళ బేస్మెంట్ లో ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో లేకపోతే వాళ్ళ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి, దానివల్ల ఖచ్చితంగా వాళ్ళు సఫర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టి ఛార్జింగ్ ని, అంటే వాళ్ళ వెహికల్స్ ని ఛార్జింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అనమాట. బట్ రియాలిటీలో నిజంగా ఇలాంటి ఇష్యూస్ లాంటివి ఫేస్ చేస్తే కొంతమంది ఈవీ కార్ ఓనర్స్ ఫేస్ చేసిన, అంటే ముఖ్యంగా అపార్ట్మెంట్ కల్చర్ లో ఉన్న వాళ్ళు ఫేస్ చేసిన, అది ఓవరాల్ ఇండియా మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా ప్లేసెస్ లో ఇలా అపార్ట్మెంట్ లో ఎలక్ట్రిక్ కార్ ఓనర్స్ అయితే ఉన్నారన్నమాట. సో వాళ్ళు కూడా ఎందుకు ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి కదా అనే ఒక నెగిటివ్ థాట్ లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇష్యూ ఏదైతే ఉందో ఇండివిజువల్ ఈవీ ఓనర్ ప్రాబ్లం అయితే కాదనమాట, మొత్తం ఇండియా ఈవీ ఫ్యూచర్ ఓనర్స్ యొక్క ఇష్యూ కింద కూడా మారే అవకాశం ఉంటుంది. ఇంకొకటి మనకి హర్యానా సంబంధించిన ఇష్యూనే తీసుకుంటే, హర్యానాలో ఎక్కడా కూడా గవర్నమెంట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే బ్యాన్ చేయలేదన్నమాట. సేఫ్టీ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ ఛార్జింగ్ స్టేషన్స్ ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు అని క్లియర్ గా అందులో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. బట్ సొసైటీస్ లో వాళ్ళకున్న ఛాలెంజెస్ వల్ల దాన్ని వేరే విధంగా చూపిస్తూ ఛార్జింగ్ స్టేషన్స్ ని రిమూవ్ చేసిన పరిస్థితి, దానివల్ల ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకున్న కస్టమర్స్ కొంతమేరకు ఇబ్బంది పడ్డారనమాట. అలానే మీరున్న సొసైటీస్ లో కానివ్వండి, అపార్ట్మెంట్స్ లో కానివ్వండి, మీరు ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోకుండా ఎవరైనా నిరాకరిస్తే గనక మీరు ఎమోషనల్ అవ్వకుండా మీరు డాక్యుమెంటేషన్స్ తో క్లియర్ గా గనక లాని అప్రోచ్ అయితే మీరు ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవడానికి కావాల్సిన వసతులు అయితే వాళ్ళైతే కల్పిస్తారనమాట. అలానే ఈవీ కొని మీరు ఎక్కడ కూడా రాంగ్ డెసిషన్ అయితే తీసుకోలేదు. ఇక్కడ సిస్టమ్ ఏదైతే ఉందో ఇంకా ట్రాన్సిషన్ పీరియడ్ అయితే ఉందన్నమాట. రూల్స్ కూడా ఇంకా ఎవాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు దీన్ని
తీసుకుని నెగిటివ్ గా అయితే ఇంపాక్ట్ అవ్వాల్సిన పని అయితే లేదనమాట. బట్ చివరిగా ఒక ప్రశ్న అయితే మీ అందరికి, మీరు కనుక సొసైటీస్ లో కానివ్వండి, అపార్ట్మెంట్స్ లో ఉంటే మీరున్న ప్రాంతంలో మీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్ ని ఇన్స్టాల్ చేసుకోవడానికి వాళ్ళు అప్రూవల్ ఇస్తున్నారా, లేకపోతే ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవద్దని చెప్తున్నారు? మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తుంది, మీ ఓనర్షిప్ రేడియో మాతో షేర్ అవుతుంది, స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక కోసం ఈవీ కొరడ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.